నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. ఇవాల్టి మేజర్ అప్డేట్స్ మన న్యూస్ ఓవర్ వ్యూలో చూద్దాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ పలు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బాన్సువాడకు చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో 5గురు మాజీ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాలని జనసేన నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రచార షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది జనసేన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మారారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం అనర్హత వేటు పిటిషన్ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాంబాబు కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. ఘటనపై ఆరా తీసి వారికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అటు టీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని కూడా పరిశీలించారు. అశ్లీల వీడియో ఘటనలో పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరయ్యారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఆధారాలతో సహా తన వాదనలను కమిటీకి వివరించినట్లు చెప్పారు. కమిటీ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతేకాకుండా జరిగిన ఘటన తనకు, ఆ మహిళకు జరిగిన వ్యక్తిగత విషయమని, దాన్ని పార్టీకి ముడిపెట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించారు అరవ శ్రీధర్. కేసులను కూడా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం సృష్టించింది. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న వ్యక్తులను కొందరు కిడ్నాప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతోన్న అక్బర్, వినోద్ ను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వారిని ఓ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి గంటన్నరలోపే పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ కుంభకోణంపై బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్ గేట్స్ కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతోనే తమ వివాహ బంధానికి ముగింపు పలికానని చెప్పారు. అంతకుముందు ఎప్స్టీన్ ఫైల్స్ లో భాగం కావడం వల్లని బిల్ గేట్స్ కు సుఖ వ్యాధులు వచ్చాయని ఆరోపణలు వినిపించాయి. అమెరికాతో వ్యాపార సంబంధాలపై పార్లమెంట్ అట్టుడికిపోయింది. దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారంటూ కేంద్రంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గాయంతో T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. గాయంతో ఐపీఎల్ ను కూడా దూరం అవుతాడని వార్తలు వస్తున్న టైంలో దీనిపై వివరణ ఇచ్చాడు ఆయన. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న కమిన్స్ గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. త్వరలో తనకు మరో స్కాన్ చేయాల్సి ఉందని, ఒకవేళ అంతా బాగుంటే ఐపీఎల్ కోసం సిద్ధమవుతానని స్పష్టం చేశాడు ప్యాట్ కమిన్స్. వినియోగదారులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. వరుసగా రెండో రోజు ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా 6,600 రూపాయలు పెరిగి 1,60,530 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 6,050 రూపాయలు పెరిగి 1,47,150కి చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న వారణాసి చిత్రంపై కీలక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. వారణాసిని ఒకే భాగంలో కంప్లీట్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దాదాపు 3 గంటల నిడివితో గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తోందని చెప్పారాయన. ఇక
1,300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా 2027 ఫిబ్రవరి 7న విడుదల కానుంది.